ఇడ్లీ ముగ్గురు ఫ్రెండ్స్ సురేష్ గారు శివాజీ రాజు గారు అందరూ ఒకసారి కార్యక్రమంలో ధన్యవాదాలు చెప్తూ ఉంటున్న గట్టిగా కొట్టాలి మరి కొట్టు అవుతుంది కొట్టాలి పట్టుగా కోరుకున్నామండి. రెండోది చిన్న సార్ ప్లీజ్ సార్ ఒక చిన్న మాడండి సార్, చిన్న మాడవి ప్లీజ్ సార్, సైలెంట్ ప్లీజ్. ఒక చిన్న మాడవి. మనము మార్చి 30 నాకున్న నాలెడ్జ్ ప్రకారం వారికి ముందుగానే చెప్పారు మన కృష్ణారావు గారు, పడవల కృష్ణారావు గారు హెచ్చరించారంటే ఆయన కట్టలేదు. ఒకటి. రెండో వరకు ఇద్దరు ముగ్గురు కొత్త వాళ్ళు వచ్చారు తెలియదు అన్నారు. ఏం చేద్దామో మీ అందరి ఆమోద్యంతో ఏం చేయమంటే చేద్దామండి. సో దానికి చేర్చుకుందామా వద్దా? ఎందుకంటే అందరూ ఇద్దరు 10 రోజులు అన్నారు. మిగతా వాళ్ళ పరిస్థితి వద్దా కావాలా? ఉండండి ఒకసారి ప్లీజ్ సార్. ఎందుకంటే ఒక ఎగ్జామినేషన్ ఫీజు కట్టాలంటే ఒకవేళ టైం అయిపోయి కట్టలేని పరిస్థితి ఉంటే పెనాల్టీ వేసి కట్టిస్తారండి. అలా మనం ఏదన్నా ముందుకు వెళ్దామా వద్దా? ఇద్దరు మాత్రం ప్లీజ్ ఉండండి సార్, ఉండండి సార్. ఇద్దరు మాత్రమే ఎస్ అన్నారు. మిగతా వాళ్ళు నో అన్నట్టునా? నో అన్నట్టు. ఇద్దరు మాత్రమే ఎస్ అన్నారు. పెనాల్టీ లేకుండా చేసుకోవడానికి కుదరదు సార్. 0% కుదరదు, 0% కుదరదండి పెనాల్టీ లేకుండా. వేరే వారు ఎవరన్నా సరే ఒక వారం ఇండివిజువల్ గా ఓటింగ్ చేయాలి సబ్స్క్రిప్షన్ కడతా. అలా అయితే రమ్మన్నాం. ఒక వారం ఇండివిజువల్ గా సబ్స్క్రిప్షన్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే రమ్మనండి, లేకుంటే వద్దని నా ఆలోచన. మీరేమంటారు? మీ ఇష్టం, మీ ప్రకారం వెళ్దామని నేను అంటే పోస్టింగ్ చేపించి సబ్స్క్రిప్షన్ కంటే పడితే చేర్చుకుందాం అనేది నా ఆలోచన. అందరి ఆమోద్యంతో. అది కూడా నేను ఫైనల్ కాదు సార్, మీరందరూ ఓకే అంటే లేదు ఓన్లీ సబ్స్క్రిప్షన్ కట్టించేసి క్లోజ్ చేద్దాము అని అంటే చేపిస్తాం. పెనాల్టీ ఒక వారం అని అనుకుంటున్నారు కొంతమంది. అది ఉండకూడదు అంటే మనం మార్చి 31కి కట్ ఆఫ్ పెట్టాము, మళ్ళీ ఈ నెలకి కట్ ఆఫ్ పెడతాం. కట్ ఆఫ్ పెడితే మళ్ళీ ఇంకొక నెల ఇవ్వండి అని అడగొచ్చు. అలా కుదరదండి. మీరు చెప్పేది వేరే, మా దగ్గరికి వచ్చి మాట్లాడేది వేరే రకంగా ఉంది. మీ దగ్గర మాట్లాడట్లేదు, మా దగ్గర మాట్లాడుతున్నారు. కాబట్టి మా దగ్గర ఉండే సమస్యను మీ దగ్గర ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. దయచేసి దానికి లేదు ఇద్దరు కలిసి వచ్చేయమందామా? ఒకసారి ఇద్దరు చెప్పండి. ఇంట్లో చెప్పండి. ముగ్గురు నలుగురు ఒక వారం వచ్చేసి పెట్టేద్దాం అంటారా? సార్ అందరూ ఓకేనా? అందరూ కలిసి ఇప్పుడు చేయాలి. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నలుగురు ఒక్కొక్కరిగా నలుగురు. సార్ ఏదైనా బస్సు వెళ్ళిపోతుందంటే టైం ఇచ్చారండి. టైంకి బస్సుకి వెళ్తామో వెళ్ళట్లేదా? సార్ మీరు అందరికీ వచ్చి ఉన్నారు. నలుగురు పెట్టేస్తాం. శ్రీనివాస్ గారు రండి సార్ ఒకసారి. రాజు గారు దయచేసి బాబు ఇంకా సార్ ఇవాళ నిన్న శ్రీనివాస్ గారిది పెళ్లి రోజు, సురేష్ గారిది ఇవాళ పెళ్లి రోజు అండి. వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ అందరూ క్లాస్ కొట్టాల్సిందిగా కోరుకుంటున్నాం.
సో ఈ పెళ్లిల సందర్భంగా వారు ముగ్గురు కలిసి వాళ్ళ హోస్టింగ్ చేయడం జరిగిందండి. అలాగే ఒక చిన్న మనవి, సార్ దయానంద్ గారు మీరు మాట్లాడుతూ కూర్చోండి ప్లీజ్. రేపు శనివారం దయానంద్ గారి మనవడిది పుట్టినరోజు అంటండి. ఆదివారం పోతే శనివారం హోస్ట్ చేస్తానంటున్నారు. శనివారం తెల్లారితో ఇక్కడే హోస్టింగ్ అండి. మార్నింగ్ మన ఈ టైమే 8 మన టైం పెట్టినట్టు 9 గంటలకల్లా టిఫిన్ బ్రేక్ఫాస్ట్కి హాజరు కావాల్సింది కోరుచున్నారు సార్. తప్పకుండా మీరు, ఎందుకంటే సార్ మాకు పాపులేషన్ ఎన్యూమరేషన్ అని జనాభా లెక్కలు స్టార్ట్ అయింది సార్. దానివల్ల నేను ఈ మధ్య సరిగ్గా వాకింగ్ కూడా రాలేకపోతున్నాను. మార్నింగ్ వెళ్ళిపోతున్నాను మైలవరం, నేను అక్కడ పనిచేస్తున్నాను. ఎర్లీకి వచ్చేసరికి ఏమో ఎర్లీకి వెళ్తున్నాను, లేట్గా వస్తున్నాను. కాబట్టి కొంచెం నేను రాలేకపోతున్నాను వాకింగ్కి. అన్నిదా భావించద్దు. ఇది నాది పర్సనల్ పేరున నా యొక్క ఇన్విటేషన్గా భావించి తప్పకుండా మీరందరూ కూడా మా మనవడు బర్త్డేకి వచ్చి శుభాకాంక్షలు తెలియపరచాల్సిందిగా కోరుచున్నాం సార్. థ్యాంక్ యూ. 28వ తారీఖు శనివారం వచ్చింది. అందరూ తప్పకుండా రావాలి సార్, అటెండ్ రావాలి. వారు మాట్లాడవలసిందిగా కోరుకుంటాం సార్. అట్లా కుదరదండి. శ్రీనివాస్ గారు ఫోన్ చేస్తే శ్రీనివాస్ గారు కానీ మీకు కాదండి, మీకు కుదరదండి. ఒకసారి మాట్లాడాలి ఏదో ఒకటి, జస్ట్ హాయ్ అని చాలు. మీరు మాట్లాడలేకపోతే హలో అనండి, గుడ్ మార్నింగ్ అనండి, ఏదో ఒకటి దయచేసి. శ్రీనివాస్ గారికి లాస్ట్లో ఇస్తామండి. శ్రీనివాస్ గారి కొద్దిగా లాస్టే, ముందు ఇవ్వండి. శ్రీనివాస్ గారికి లాస్టే. లేదు మీరు పైన ఉన్నారు కానీ పెద్ద మీరు ముగ్గురు కొత్త పెళ్లి కొడుకులు, అదే కొత్త పెళ్లి కొడుకులు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము బ్రేక్ఫాస్ట్కి పోర్ట్ చేసినందుకు మా అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే ఈ బ్రేక్ఫాస్ట్కి వచ్చినందుకు ఒక మెసేజ్ పెట్టగానే అందరూ మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ విచ్చేసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా ముగ్గురి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనందరం ఇక్కడ కలవడానికి ముఖ్య కారణం, మనకి అందరూ చెప్తూ ఉంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అని. సైలెన్స్. మనం ఎంత సంపాదించినా సరే చివరికి సంపాదించి ఆరోగ్యం బాగోకపోతే అప్పటి వరకు మనం సంపాదించింది మొత్తం ఆ ఆరోగ్యానికి, అనారోగ్యానికి మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది మనం సంపాదించింది. అందుకే ఆరోగ్యం మహాభాగ్యం ఉంది. మరి మనం ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మనం మన కనకదుర్గ గాంధీ పార్క్లో కలిసాము. మన ఆరోగ్యం కోసం వాకింగ్ చేస్తున్నాము, ఎక్సర్సైజ్ చేస్తున్నాము. మనకి ఆ పార్క్ ఆరోగ్యాన్ని ఇస్తే, ఆ పార్క్ ద్వారా పరిచయమైన ఈ సన్ రైజ్ వాకర్స్ క్లబ్ అనేది మనకి ఎంతో మంది ఆత్మీయుల్ని, అభిమానుల్ని, మిత్రుల్ని మనందరికీ మీరు రాలేకపోతున్నారు, మీ చెంతకు మేము వచ్చాం. ఈ రోజు వరకు కానీ పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ మనం ఇంట్లో చేసుకోవాలంటే మన పిల్లలు మన దగ్గర లేకపోవచ్చు, వేరే కాలేజీలో, వేరే హాస్టల్లో ఉండొచ్చు, లేకపోతే వేరే విదేశాల్లో ఎంటర్ చేయడానికి వెళ్ళొచ్చు. మన పుట్టినరోజు నాడు, పెళ్లి రోజు నాడు పెంచిన మీ అందరికీ మా తరఫున, మా కుటుంబ సభ్యుల తరఫున అందరికీ, ప్రతి ఒక్కరికి పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇకపోతే రెండో విషయం ఏంటంటే, నేను ఇలాగ పోస్ట్ చేస్తున్నాను, శ్రీనివాస్ గారికి నేను 19వ తారీఖు డేట్ ఇచ్చాను అని ఊరికి ఇలా నడుస్తూ చెప్తే మా మిత్రులు సురేష్ గారు, సార్ నేను కూడా హోస్ట్ చేస్తాను మీతో పాటు అని చెప్పి మేమిద్దరం నడుచుకుంటూ వెళ్తుంటే మా ఇంకో మిత్రుడు శివాజీ రాజు గారు, సార్ నేను కూడా ఇస్తాను సార్, మా ముగ్గురు ఇస్తాం సార్ అని చెప్పి మా ఇద్దరు మిత్రులు కూడా నాతో కలవటం, మీ ముగ్గురు కలిసి ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. సురేష్ గారు మంచి మిత్రుడు,
చాలా సౌమ్యుడు, మృదు భాషి, చాలా తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పని చేస్తారు, అందుకే ఆయన కూడా మీరే మాట్లాడేయండి. చాలా మంచి వ్యక్తి. మరి అలాగే చెప్తా అలాగే ఈయనకి ఫుల్ అంటే ఈయన ఫుల్ అడావడి చేస్తారు. ఈయన పొద్దున్నే 5 పార్కులోకి రాగానే ఇక అసలు పిడుగులు ఉరుములు వచ్చేస్తుంటాయి. అంత బాగా యాక్టివ్గా ఉంటారు. విశేషం ఏంటంటే 3 ఎస్ల కలయిక ఇది. శ్రీనివాసరావు, సురేష్, శివాజీ 3 ఎస్ల కలయిక. కాబట్టి మా ఇద్దరు మిత్రులు నాతో పాటు నేను చేస్తా ఉన్నాను. వీళ్ళిద్దరూ మాకు ఇచ్చేసి నాతో పాటు కలిసి ఇచ్చినందుకు వీళ్ళిద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సభాముఖంగా సురేష్ గారికి మరొకసారి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో శివాజీ రాజు గారు కూడా ఇలాగే బర్త్డేలు పెళ్లి రోజులు చేసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, ఇక్కడికి హాజరైన అందరికీ పేరు పేరున ఎవరిని మర్చిపోకుండా అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అభిమానం, మీ ఆప్యాయత ఎప్పుడూ నా మీద ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సార్, ఈరోజు సురేష్ గారి పెళ్లి రోజు అండి. సో ఆయన కొద్దిగా ఇంటికి వెళ్తే వారు కూడా కొద్దిగా తొందరగా ఆనందపడతారు. కాబట్టి తొందరగా మనం కంప్లీట్ చేసి పంపిస్తాం సార్. అట్లాగే 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. తొందరగా ఒక 2 నిమిషాలు శ్రీనివాస్ గారు. అలాగే ఇంకా ఎవరన్నా ఉన్నా రావాల్సిందిగా కోరుకుంటున్నామండి మాట్లాడడానికి. ప్లీజ్ మాట్లాడండి సార్. హలో హలో ఒక 5 మినిట్స్ అండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ హోస్ట్ చేస్తున్నటువంటి ట్రిపుల్ టీమ్ శ్రీనివాస్ గారు, సురేష్ గారు, శివాజీరాజు గారు ముగ్గురు కూడా ఎంతో అన్యోన్యంగా మన పార్టీలో ఉంటారు. ముగ్గురు కూడా చాలా సైలెంట్ పర్సన్స్. ఈరోజు శ్రీనివాస్ గారు కోఆపరేటివ్ సెక్టార్లో గెస్టెడ్ ఆఫీసర్ ర్యాంకులో ఉండి కూడా మనందరితో కలివిడిగా ఉంటూ ఎలాంటి భేషజాలు లేకుండా అంత ఉత్సాహపడతారని చెప్పి అనమాట. ఆ రకంగా మన అందరితో కూడా చెప్పండి అంటే కలిసిమెలిసి ఉండేటువంటి సురేష్ గారు ట్రాన్స్పోర్ట్ ఓనర్, దాదాపు 50, ఒకప్పుడు 50 ఉండేవి, ఇప్పుడు 20-25 లారీలకు సంబంధించిన ఓనరు. అదేవిధంగా రేడియేటర్ ఇంజనీర్ శివాజీరాజు గారు ముగ్గురు కూడా చెప్పండి అంటే పార్కులో ఒక రికగ్నైజ్డ్ పర్సన్స్, ఒక డిసిప్లిన్ పర్సన్స్, అందరినీ కూడా ప్రేమించేటువంటి వ్యక్తులు. వారికి మనందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఆ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ప్రజెంట్ కరెంట్ అఫైర్ ఏం నడుస్తుంది చెప్పండి. ప్రజెంట్ కరెంట్ అఫైర్ ఏంటి? మహిళా బిల్లు నెగ్గిందా ఓడిపోయిందా? ఓడిపోయిందని వాడు చేతులు లేకండి. ఆగిందని వాడు చేతులు లేకండి. ఆగింది అనేవాడు ఆగింది అనేవాడు బయట ప్రపంచానికి. మిత్రుడా, మనందరూ కూడా గమనించాల్సింది ఏంటి అని చెప్పారంటే అసలు నిన్న జరిగినటువంటి మహిళా బిల్లుకి నిన్న జరిగినటువంటి దానికి సంబంధించినటువంటి ఎలాంటి సంబంధం లేదు. 2023వ తారీఖున చెప్పండి, 2023వ తారీఖున పార్లమెంటు ఏకగ్రీవంగా మహిళా బిల్లుని పాస్ చేయటం, ఆ పాస్ చేసిన బిల్లుని రాష్ట్రపతికి పంపించడం, రాష్ట్రపతి ఆమోదం చేయటం,
ఇక్కడికి వచ్చిన తర్వాత దానికి అందరం కూడా దేశ ప్రజలందరూ కూడా మన దేశంలో ఏం జరుగుతున్నది, మన దేశంలో ఏమేమి మార్పులు జరుగుతూ ఉన్నాయి అనేటువంటిది మన వాకింగ్ మన పనులు ఇవన్నీతో పాటుగా చెప్పాడంటే వీటిని కూడా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు నిన్న పెట్టింది ఏంటి అని చెప్పారంటే 3 బిల్లులు ప్రవేశపెట్టారు. 3 బిల్లులు. ఆ 3 బిల్లులో మన మహిళా బిల్లు లేనే లేదు. 3 బిల్లులకు సంబంధించినటువంటి ప్రతి పార్లమెంటు సభ్యుడు తనకు చేతికి ఇచ్చారు. ఏంటా 3 బిల్లులు గమనించారా? ఒకటి బిల్లులు పెట్టేదాని కోసం మన పార్లమెంటు సభ్యుడికి బిల్లు మొత్తం తయారు చేస్తారు. ఈ మూడులో మహిళ చేస్తుంది మీడియా కానీ ఈ వ్యక్తులు కానీ వీళ్ళందరూ కూడా మహిళా బిల్లు ముఖ్య కంఠంతో పార్లమెంటు సభ్యులందరూ కూడా ఇమ్మీడియట్ గా తక్షణం దీన్ని ఆమోదించండి అని చెప్పని అన్నారు. తక్షణం ఆమోదించండి అని చెప్పారంటే 2023 సంవత్సరంలో మన పరిపాలకులు ఏం చెప్పారు అంటే 27లో వచ్చేటువంటి సెన్సెస్ అయిపోయిన తర్వాత, సెన్సెస్ అంటే జనాభా లెక్కలు ఎప్పటి 27 జనాభా లెక్కలు అయిన తర్వాత దక్షిణ భారతదేశం ఈశాన్య రాష్ట్రాలు అమలుపరిచినాయి. మిగతా ఉన్నటువంటి దేశం సంబంధించిన దాన్ని అమలుపరచాల. 3, 4, 5, 6 పిల్లలు అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళారు. ఆ ప్రాతిపదిక నేను చెప్పండి ఎకరాలకు వాళ్ళ సీట్లు పెరుగుతాయి, మనకి సీట్లు తగ్గుతాయి అని చెప్పి నిలదీస్తే దానికి అంతస్థాయి ఏమన్నారు అని చెప్పారంటే మేము జనాభా ప్రాతిపదిక కాదు, ప్రజెంట్ ఉన్నటువంటి సీట్లు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ లో 25 సీట్లు ఉంటే 25 సీట్లకి దాంట్లో సగం ఎంత అండి? 12.5, 13, 38 సీట్లు ఆంధ్రప్రదేశ్ లో ఉంటాయి. తెలంగాణలో ఎన్ని ఉంటాయి? ప్రతి రాష్ట్రంలో కూడా 50% పెంచుతాము అని చెప్పని ఎవరు చెప్పారు? అమిత్ షా గారు పార్లమెంట్ లో చెప్పారు. దానికి ప్రతిపక్షాలు ఏమన్నాయని చెప్పారంటే అది ఎక్కడుంది? చట్టంలో చేర్చండి అని చెప్పన్నారు. చట్టంలో చేర్చండి అని చెప్పారంటే పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా గారు ఏమన్నారు అని చెప్పారంటే ఒక హోమ్ మినిస్టర్ గా హిందూ పార్లమెంట్ లో నేను ప్రకటిస్తున్నాను, నా మాట నీకు నమ్మకం లేదా అని చెప్పని హోమ్ మినిస్టర్ గారు అన్నారా? వచ్చిందా? అవునండి. ఇదే అడుగుతున్నాం. దానికి సంబంధించినటువంటి 2014లో మన స్టేట్ విభజించినప్పుడు పార్లమెంట్ లో మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్ సాక్షిగా ఏ హామీ ఈ రకాలకు సంబంధించినటువంటి ఏం జరుగుతుంది ఏంటనేటువంటి పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా థ్యాంక్ యూ సార్. మనకు తెలియని ఎన్నో సమాచారాలు యాక్చువల్గా అయితే ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది తెలుసు నాకు తెలియదు. కొండరావు గారు చెప్పింది అందరూ కూడా మహిళా బిల్లు అనుకున్నారు, బట్ అది మహిళా బిల్లు కాదని తెలుసు కానీ ఎంత లోతుగా తెలియదు. సో వారు ఏంటంటే లోతుగా అన్ని సమాచారం తెలుసుకొని మనకందరికీ చెప్పడం, దానికి ధన్యవాదాలు కొండరావు గారు. సార్ థ్యాంక్ యూ సార్. కొన్ని తెలియని విషయాలు థ్యాంక్ యూ సార్. మీరు చేయాల్సిన పని మీకు ఇంకా ఇక్కడ నుంచి 1.5 నెలలో నెల చేస్తే ఓకే, థ్యాంక్ యూ.